ప్రభుత్వం నుంచి ఉండాలి. ఏం చెప్తారు మేడం? ఎట్లాంటి చర్యలు ఉంటాయి? జ్యోత్స్న గారు మ్యూట్లో ఉంది. మేడం మ్యూట్లో ఉంది, మాట్లాడండి. పవన్ గారు వినపడుతుందా? ఇప్పుడు ఓకే మాట్లాడండి. ఓకే, ఇప్పుడు బేసిక్ గా ఏం జరుగుతోంది అని అంటే, అమరావతి ముందరగా నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, మీ ఛానల్లో ఇవాళ ఈ ఈ చర్చలో కూర్చున్నటువంటి మహిళా మండలకు కానీ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా మండలకి, మహిళా రైతులకి అందరికీ కూడా ఇవాల్టి రోజున క్షమాపణ చెప్పాలండి. దౌర్భాగ్యం ఏంటంటే, ఆ మాట్లాడిన వెధవులు ఎవడు కూడా, వాడికి ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేదు, వాడికి ఆ మాత్రం కూడా బుద్ధి జ్ఞానం లేదు, వాడికి ఆ మాత్రం కూడా వావి వరస ఉచ్చ నీచం ఏం తెలియదు. కాబట్టి వాడు క్షమాపణ చెప్తాడని నేను అనుకోవట్లేదండి. సో ఒక సమాజంగా మనం ఇవాళ వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. సమాజంగా ఎందుకు క్షమాపణ చెప్పాలి అని నేను అంటున్నానంటే, ఇందాక తను అన్నారు, మేమేం తప్పు చేశాము, మాకు ఎన్ని రోజులండి ఈ క్షోభ అన్నారు. నిజంగా నాకు కూడా ఒక మహిళగా అనిపిస్తోంది పవన్ గారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు చేసినటువంటి తప్పు ఏంటండి? 5 సంవత్సరాలు ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఒక దుర్మార్గమైనటువంటి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, డే ఇన్ అండ్ డే అవుట్, అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా మహిళల మీద ఇష్టారీతిన వాగిన విధవల్ని చూసాం. ఆ రోజున ఎవ్వడు కూడా, అధికారంలో ఉన్నటువంటి ఎవ్వరూ కూడా ఆ రోజున మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ప్రతిపక్షంలో అంతకు ముందర ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇలానే చేశారు. ఇవాళ అధికార పక్షంలో వాళ్ళు ఉన్నప్పుడు అదే చేశారు. మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే అదే చేస్తున్నారు. అంటే మహిళలంటే వాళ్ళకు ఒక చిన్న చూపు, మహిళలంటే వాళ్ళకు ఒక సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ అని అనుకుంటారండి. సరే, ఈ విషయాన్ని ఒక క్షణానికి పక్కన పెట్టి అసలు వాళ్ళ ఖర్చేంటి మీరు ఆలోచన చేయండి పవన్ గారు. వాడెవడో కూడా ఎవరికి తెలియదు. మరి అనలిస్ట్ ముసుగులో వచ్చినటువంటి ఒక నికృష్టుడు, దౌర్భాగ్యుడు ఎందుకు వచ్చాడో, ఎందుకు పిలిచిందో ఆ దిక్కుమాలిన ఛానల్ ఎవరికి తెలియదు. ఆ దిక్కుమాలిన ఛానల్ పిలిచినందుకు ఆ దిక్కుమాలిన ఛానల్లో కూర్చొని ఈ మహానుభావుడు, ఈ ప్రబుద్ధుడు, ఈ దుర్మార్గుడు, ఈ నికృష్టుడు ఇష్టారీతన మాట్లాడాడు. మాట్లాడినప్పుడు నిన్న నాకు తెలిసి ఏదో స్క్రోలింగ్ వచ్చిందండి. మీరు కూడా ఇప్పుడు వేస్తున్నారు స్క్రోలింగ్లు. ఆ సదరు ఛానల్ ఆ దీన్ని ఖండించిందని. ఏంటండి ఖండించేది? ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి. ఆ రోజున మీకు గుర్తుండుంటే, రఘురామకృష్ణన్ రాజు గారు ఒక ఛానల్లో మాట్లాడుతూ, ఒక డిబేట్ లో మాట్లాడుతూ ఏదో మాట్లాడారని చెప్పి ఆయన మీద, ఆ ఛానల్ మీద, ఆ ఛానల్ సిఇఓ మీద, అంటే ఆ ఛానల్ చైర్మన్ మీద, ఆ ఛానల్ ఆ క్షణంలో డిబేట్ మోడరేట్ చేస్తున్నటువంటి యాంకర్ల మీద, అందరి మీద దేశద్రోహం కేసులు పెట్టారు. రాజద్రోహం కేసులు, దేశద్రోహం కేసులో పెట్టారు. తెలుసు కదా పవన్ గారు? మరి వాళ్ళు ఎవరి మీద పెడతాడు? మేము పెట్టాలి కదా. నేను మీ ఛానల్ ద్వారానే ఆల్రెడీ మేము ఈ రిప్రజెంటేషన్ ఇచ్చున్నాం. మా పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకురాళ్ళు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారికి ఇచ్చున్నారు. నేను ఒక విషయం చెప్తాను చూడండి. ఇవాళ సాక్షికే కనుక నిజంగా మనస్సాక్షి ఉంటే, భారతీ రెడ్డికే కనుక నిజంగా కూడా ఒక బుద్ధి జ్ఞానం ఉంటే, భారతీ రెడ్డి నిజంగా తను ఒక మహిళను అనుకుంటే, ఖచ్చితంగా ఎవడైతే అక్కడ కూర్చొని వాళ్ళ ఛానల్లో పిచ్చివాగుడు వాగాడో, ఎవడైతే అచ్చోసిన ఆంబోతులాగా ఇవాళ మాట్లాడాడో, వాడి మీద వాళ్లే కేసులు దర్జ చేయాలండి. మేం కాదు, పోలీసులు కాదు, అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాదు, కూటమి కాదు. నిజంగా భారతిరెడ్డికి మనస్సాక్షి ఉంటే, నిజంగా భారతిరెడ్డి ఇవాళ రోజున నేను మహిళని అని అనుకుంటే, నిజంగా భారతిరెడ్డి నేను చాలా మంచిదాన్ని, నేను ఎవరికి అన్యాయం చేయను అని వాళ్ళు చెప్తుంటారు కదండి. అదేదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు కదా. అదే గనక వాళ్ళు అనుకుంటే, భారతిరెడ్డే వాళ్ళ మీద కేసులు దర్జ చేయాలి. ఆ కొమ్మినేని మీద కేసు దర్జ చేయాలి. ఆ వ్యక్తి పేరు కూడా నాకు చెప్పడం పలకడం ఇష్టం లేదు. ఈ రోజు కూడా మీరు అన్న కొమ్మినేని మాట్లాడుతున్నారు అంటే, నాకు ఇప్పటి వరకు కూడా వాళ్ళు నన్ను ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు, ఇప్పటికి కూడా నన్ను ప్రశ్నించలేదు, అడగలేదని చెప్తా ఉన్నారు. అంటే దాన్ని సమర్థిస్తున్నట్టే కదా. ఎవరండి? ఈ భారతి కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు. నేను అదే చెప్తున్నానండి. భారతి రెడ్డి గారు సమర్థించకపోతే ఈ ఛానల్ ఎవరు నడుపుతున్నారు సార్? ఒకసారి మీ ఛానల్లోనే, మీ డిబేట్ లోనే ఒకసారి నేను మొత్తం లిస్ట్ తీసి చూపించా. అవును, డైరెక్టర్ ఎవరు, దానికి ఎంత షేర్ హోల్డర్స్, ఎవరు నడుపుతున్నారు, డే టు డే యాక్టివిటీస్ ఆఫ్ సాక్షి ఎవరు మానిటర్ చేస్తున్నారు, సాక్షి లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ అని మొన్న ఏదో దిక్కుమాల అవార్డులు కూడా ఇచ్చారు. వాళ్ళు ఎవరు ఇచ్చారండి బాబన్ని? భారతిరెడ్డి గారు ఇచ్చింది. మరి ఖండిస్తున్నా అని చెప్పేవాళ్ళు గాడిదలు కాస్తున్నారా ఇన్ని రోజుల నుంచి? ఏం చేస్తుంది భారతిరెడ్డి? ఏం బుద్ధి లేదు? మహిళ కదా తను? సాటి మహిళల్ని ఈ విధంగా అవమానిస్తుంటే, తన ఛానల్లో కూర్చొని అవమానిస్తుంటే ఏం చేస్తుందండి? అయినా ఇంకో విషయం లేండి పవన్ గారు, మీరు నేను అక్కడ పాపం అక్కడ కూర్చున్నటువంటి మా మహిళా మండలు
మా అన్నలు వీళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నారు అంటే భారతిరెడ్డికి ఏదో జ్ఞానోదయం అయిపోతుంది, భారతిరెడ్డి ఏదో చాలా ఏదో కనీసం ఏదైనా కొంచెం అన్నా మనం ఆవిడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు బుద్ధి జ్ఞానం అని అనుకుంటున్నారు. సొంత ఇంటి ఆడపిల్లని రోడ్డు మీదకి ఇడిచి ఆ ఆడపిల్ల గురించే అవాకులు చెవాకులు మాట్లాడినటువంటి కుటుంబం సార్ అది. అలాంటి హిస్టరీ సార్ వాళ్ళది. ఎందుకు పవన్ గారు మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వాళ్ళ నుంచి? కాకపోతే నేను ఒకటి ఎక్కువ expect చేయకపోయినా కానీ ఈ ప్రాంతం మీద అట్లాంటి విషయం చిమ్మే పరిస్థితి కరెక్ట్ కాదు కదా. నేను ఒక విషయం చెప్తానండి. ఇందాక నేను మాట చెప్పాను 2019కి ముందర, అంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే అమరావతి రాజధాని అని అనౌన్స్ చేశారో ఏమన్నాడు చెప్పండి, మీకు గుర్తుంది కదా? ఏమన్నాడు? అమరావతి రాజధాని, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, ఒక బ్రహ్మాండమైనటువంటి వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతిని మేము తీర్చిదిద్దుతాం అన్నాడా లేదా? 2019కి ముందర అన్నాడు కదా. ఈ రోజా గుర్తుందా? రోజా మీకు? ఇవాళ రోజా ఎక్కడ పోయిందో, ఎక్కడ పోయి ఏమంటారు అని అంటే అప్పుడంటే పాపం అధికారం ఉండింది కాబట్టి ఆ వానలు పడుతున్నా ఏదన్నా పడుతున్నా గొడుగులు వేసుకుని పోయి రీల్స్ చేసుకుంది. మరి ఇప్పుడు ఏం చేస్తుందో నాకు తెలియదు. మరి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. ఎక్కడ నాకు కనపడితే పిలిచి మీకు మీ ఛానల్లో ఏమైనా కూర్చుంటే డిబేట్ కూర్చోబెట్టి అడగండి. ఏమ్మా రోజా పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు కదా, మొన్న చెవులో పూలు రెండు పూలు పెట్టుకొని తిరిగింది కదా. రైట్, ఓకే కదా. నేను ఒక నిమిషం నన్ను కంప్లీట్ చేయండి. ఆ రోజానే అడుగుదాం, ఇవాళ నీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఛానల్లో కూర్చొని ఒక నికృష్టుడు మహిళల గురించి అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు, నీ కళ్ళు కనపడట్లేదా, కళ్ళు మూసుకుపోయాయా, లేకపోతే చెవుల్లో సీసం పోసుకున్నావా రోజా అని అడుగుదామా? బుద్ధి ఉందా అని అడుగుదామా? ఇంకో విషయం చెప్తానండి. ఇవాళ ఇంత జరుగుతున్నా సరే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు అని అంటే ఆ పార్టీలో అసలు మహిళా నాయకురాలు ఉన్నారా అనేది కూడా మనం అడగాలండి. అంతకు ముందర పనిచేసినటువంటి ఆ పార్టీలో మహిళా మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది హోమ్ మినిస్టర్ గా కూడా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. మా పార్టీ మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది అని అన్నారు కదా. నేను ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు ఇంత మాట్లాడుతుంటే కనీసం ఆ పార్టీకి సంబంధించినటువంటి మెయిన్ పేజ్ ఉంటుంది చూసారా, అఫీషియల్ హ్యాండిల్స్, ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ, ఎక్కడ కనీసం ఖండన లేదండి. ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్ ఎల్స్, ఖండన లేదు. ఆ దుర్మార్గుడు మాట్లాడినటువంటి మాటల్ని మా పార్టీ ఖండిస్తుంది, మా పార్టీ ఇలాంటి వాటికి బద్ధ వ్యతిరేకి అనేటువంటి మాట ఎక్కడన్నా వచ్చిందా? విన్నారా మీరు? చూసారా? మా పార్టీకి సంబంధం లేదు కదా దానికి సంబంధించి. ఏంటండి పార్టీకి సంబంధం లేదు? భారతిరెడ్డి ఏ పార్టీ? మా ఛానల్ కాదని చెప్తారు కదా ఆయన. నాకు ఛానల్ లేదంటారు కదా జగన్మోహన్ రెడ్డి. ఎవరండి చెప్పింది? జగన్మోహన్ రెడ్డి అంటారు. భారతిరెడ్డి ఎవరు? ఏంటి ఇప్పుడు మీరు వాళ్ళు చెప్పగానే భారతిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదంటారా ఏంటి మీరు? నేను అనట్లేదు, మామూలుగా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి అంటుంటారు కదా, నాకు సంబంధం లేదు. నేను అదే చెప్తున్నాను. వాళ్ళ ఇప్పుడు వాళ్ళకి సంబంధం లేకపోతే భారతిరెడ్డి గారు అందులో ఎందుకున్నారు అంటే భారతిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారికి డ్యామేజ్ అయ్యే పనులను చేస్తున్నారా? అంతేనా? అసలు ఈ బుద్ధి జ్ఞానం లేని పనులు ఏంటండి, నాకు అర్థం కాదు. అయినా ఒక విషయం చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ మీ ఛానల్ ద్వారా కూడా నేను మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, రాష్ట్ర హోంశాఖ మంత్రులు అనిత గారికి నేను ఆల్రెడీ వారికి చెప్పున్నాను, అఫీషియల్ గా కూడా రిప్రజెంటేషన్ ఇచ్చున్నాము. అలానే మన శైలజ గారికి కూడా. ఎందుకంటే ఇంకా నా అంచనా ప్రకారం అయితే శైలజ గారు చాలా చాలా ఇమీడియట్ గా రియాక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే తను ఆ అమరావతి మహిళా రైతులతో పాటు తను ఆ రోజున అమరావతి ఉద్యమాన్ని లీడ్ చేశారు. ఇంకోటి సార్, ఇప్పుడు అక్కడ కూర్చున్న మహిళామణులు మాట్లాడుతున్నారు, నిజమే కదండి. నేను ఉన్నాను సార్, నేను వెళ్ళాను సార్ అమరావతి ఉద్యమంలో వాళ్ళతో పాటుగా చాలా సందర్భాల్లో నేను వెళ్ళాను. వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే నడిచాను, అన్ని చేశాను వాళ్ళతో. వాళ్ళు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు ఎన్ని కష్టాలు పడ్డారో నేను చూశాను, నా కళ్ళారా చూశాను నేను. అలాంటి ఆడవాళ్ళని అవమానించాలని ఎలా అనిపించిందండి? అసలు నిజంగా కూడా ఒక మనిషి పుట్టిన వాడు ఎవ్వడు కూడా అలాంటి మాటలు మాట్లాడాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ ఏదైతే అలాంటి దుర్మార్గపు మాటల్ని సమర్థిస్తున్నటువంటి భారతిరెడ్డి మీద ఫస్ట్ యాక్షన్ ఉండాలనేటువంటిది నా మాట. ఇంకొక విషయం చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గనక నిజంగా ఒక 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను, అలానే వాళ్ళు చెప్పుకుంటున్నట్టుగా వాళ్ళ పార్టీ మహిళా పక్షపాత పార్టీ, ఆ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి జగనన్న నన్ను పిలవని అన్నాడు కదా, ఆ జగనన్న ఆ అన్న ఉన్నాడు కదా, ఆ అన్న కనుక నిజంగా కూడా నేను అన్ననే అని అనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు వచ్చి ఖండించాలి. అతని మీద వాళ్ళే కేసులు పెట్టాలి, మేం కాదు కేసులు పెట్టాల్సింది. అతను ఎవరైతే, ఎందుకంటే వాళ్ళ ఛానల్లో కూర్చొని మాట్లాడాడు కాబట్టి అతని మీద వాళ్ళే కేసులు పెట్టాలి. అప్పుడే వాళ్ళ నిజాయితీ వాళ్ళ నిబద్ధత బయటపడుతుంది. ఇంకొక విషయం చెప్తున్నాను, ఇదేది కూడా మా ప్రభుత్వం ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. నిన్నటి నుంచి చాలా మంది అంటున్నారు, వేరే మొన్న ఒక వ్యక్తిని మీరు అలానే అరెస్ట్ చేశారు, ఇప్పుడు అరెస్ట్ చేయరా, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఎవడైతే ఆడబిడ్డల మీద ఇష్టారీతన మాట్లాడాడో వాడికి చెప్పు దెబ్బలు
ఆన్సర్ ఉంటుంది, ఇంకేం ఉండదు. Right. ఇంతకు మించి ఎక్కువ మాట్లాడాలంటే నా సంస్కారం అడ్డొస్తుంది సార్. ఐఎమ్ సారీ. సత్యమూర్తి గారు ప్లీజ్. ఇప్పుడు క్షమాపణలు చెప్పటంతో సరిపోదండి. క్షమాపణలు చెప్పరు వాళ్ళు చెప్పేంత సంస్కారం వాళ్ళకి లేదు. క్షమాపణలు చెబితే ఊరుకునే సబ్జెక్ట్ కూడా కాదు ఇది. ఈ సబ్జెక్ట్ కి లాజికల్ కంక్లూజన్ ఉండాలి. లాజికల్ కంక్లూజన్